హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దాదాపు అన్ని వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిల్లో రైతులకు కూడా పీఎం కిసాన్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు పంట పెట్టుబడికి మద్దతు అందించేందుకు ఆర్థిక సాయం అందిస్తోంది. దీని కింద ప్రతి సంవత్సరం భూమి ఉన్న అర్హులైన రైతులకు 6,000 రూపాయల చొప్పున అందిస్తూ ఉంటుంది. దీన్ని ప్రతి 4 నెలలకు ఒకసారి 3 విడతల కింద 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లలోనే నేరుగా వేస్తోంది. పీఎం కిసాన్ పంట సాయం మొత్తాన్ని 8,000కు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఈ బడ్జెట్లో కూడా పెంచుతారని వాదనలు వినిపించాయి. అయితే జూలై 23న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రైతులకు నిరాశ ఎదురైంది. పీఎం కిసాన్ స్కీమ్పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఒక్కొక్కరికి అకౌంట్లలో ఏటా 8,000 పడతాయనుకుంటే నిరాశ ఎదురైంది. ఈ నగదు మొత్తం పెంపు ప్రతిపాదన ఊసేలేదు. ఈ స్కీమ్ విషయానికి వస్తే ఇప్పటివరకు 17 విడతల్లో రైతులకు డబ్బులు అందాయి. అంటే మొదటి నుంచి అందుకున్న వారికి చేతికి 34,000 వచ్చాయి. ఇక త్వరలో 18వ విడత డబ్బులు రైతుల అకౌంట్లో పడనున్నాయి. పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇందుకోసం చాలా ఆప్షన్సే ఉన్నాయి. పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ చేయించుకోవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ బేస్డ్ ఈ కేవైసీ చేయించవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. కిసాన్ స్టేటస్ కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కు వెళితే అక్కడే బెనిఫిషియరీ స్టేటస్ పేజీ కనిపిస్తోంది. దీనిపై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గెట్ డేటాపై క్లిక్ చేయాలి. వ్యూ బెనిఫిషియరీ స్టేటస్పై క్లిక్ చేసి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ స్క్రీన్పై కనిపిస్తుంది. ఈ వెబ్సైట్లోనే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, మొబైల్ నంబర్ అప్డేషన్ సహా ఇతర వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.